వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 21 కంపెనీలు 9,000 ఎకరాల భూమి. సో ఒక పక్క ప్రతిపక్ష రాద్ధాంతం, ఇంకో పక్క ప్రభుత్వం ఖచ్చితంగా మల్టీ జోన్గా మారుస్తాం అంటున్నారు. మరి ఇంతకీ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మధ్య నలిగిపోతున్న కార్మికుల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చా. సో లిస్ట్లో ఉన్న 21 కంపెనీలు, 21 ప్లేస్లు మీ అందరూ కూడా తెలిసితే. సో అందులో ఒకటి జీడిమెట్ల. సో జీడిమెట్లలో దాదాపు 1,200కు పైగా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. 1,50,000కు పైగా అందులో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఇక వాళ్ళ కుటుంబాలు ఇక్కడే, కొంతమంది రెసిడెంట్స్ ఉంటున్నారు, ఇంకొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళ కుటుంబాలని ఇక్కడే ఉంటున్నారు. సో అట్లా ఓవరాల్గా లేబర్ ఫ్యామిలీస్ మనం అంతా సంఖ్య చూసుకున్నా దాదాపు 3 లక్షల మంది. సో ఆ 3 లక్షల మంది కార్మికుల గోస ఎట్లా ఉంది, సో కార్మికులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడానికి జీడిమెట్లకు వచ్చాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు? మేము 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్. ఏం చేస్తారు ఇక్కడ? మేము ఆపరేటర్, మిశ్ర ఆపరేటర్. ఎప్పటి నుంచి మీకు పొద్దున ఎప్పటి నుంచి ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది? 8 సో మరి ఏంటి కంపెనీస్ అన్ని కూడా షిఫ్ట్ చేయాలని ఆలోచన? షిఫ్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వేరే వేరే స్టేట్ నుంచి వచ్చేటోళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. ఇట్లా మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్లో షిఫ్టింగ్ అంటే కష్టం. అలా చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది నా ఉద్దేశం బట్టి. అది సో ఇన్ కేస్ ఓఆర్ఆర్ వైపు కంపెనీస్ అన్ని అటు షిఫ్ట్ అయితే మళ్ళీ ఇదే కంపెనీ అటు వెళ్ళి మిమ్మల్ని అటే వచ్చి ఉద్యోగాలు చేసుకోమంటే చేసుకోగలుగుతారా? చేసుకోగలుగుతాం, కానీ ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వాలంటే కష్టం అవుతుంది. దూరం అవుతుంది కదా, జర్నీ గట్రా చేయాలంటే కష్టం అవుతుంది. ఇచ్చే జీతం సరిపోతుందా, లేదంటే ట్రావెలింగ్ అలవెన్స్కే పోతుందా? లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మరి ఇచ్చే జీతం బట్టి. అయితే మళ్ళీ లాంగ్ అయితే కష్టం అవుతుంది, అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. మాకైతే నచ్చడం లేదు. మా ఓపెన్ బట్టి అయితే వద్దని, ఎక్కడ ప్రజెంట్ ఎట్లా ఉందో అట్లా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇండస్ట్రియల్ ఏరియా, దీనికి మళ్ళీ తీస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామందికి ఇబ్బంది పడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా, ఇటు ప్రతిపక్షం చూసినా లేదంటే ప్రభుత్వం చూసినా, ఇది ల్యాండ్ ఇంత వాల్యూ అంత వాల్యూ, దీని ఇట్లా కన్వర్షన్ అట్లా కన్వర్షన్ అనే మాట్లాడుకున్నారు తప్ప మరి ఇక్కడ ఉండే ఉద్యోగుల గురించి ఎవరైనా పట్టించుకునే పరిస్థితి? అదైతే కష్టం, అది ఎవరు పట్టించుకోవడం లేదు. మెయిన్ అది పట్టించుకుంటే బాగుంటుంది అనేసి, లేబర్స్ కూడా కొద్దిగా పట్టించుకుంటే ఇంకా వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అనేసి. మెయిన్ వర్కర్స్ ఇండస్ట్రీ ఏరియా ఉంటే కదా పబ్లిక్ కూడా ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియా తీస్తే పబ్లిక్ ఎక్కడ ఉంటారు మేడం? ఇప్పుడు కరోనా టైం నుంచి చూసుకోండి, కరోనా టైం నుంచి చాలామంది ఇంకా దగ్గర దగ్గర 30% జనాలు వెళ్ళిపోయారు కరోనా టైం నుంచి. లేకపోతే ఇంకా హైదరాబాద్ ఎట్లా ఉండేది అప్పుడు? అదే అంటున్నా, ఇట్లా ఇండస్ట్రీ తీయేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అది తీయకపోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు. చేస్తున్నాం. లేదు, ఆరోగ్యం సహకరించదు. మనం ప్రజెంట్ చేసే దాంట్లోనే ఆరోగ్యం గట్రా ఇబ్బంది అవుతుంటుంది అప్పుడప్పుడు. ఇంకా జర్నీ చేసి చేయాలంటే కష్టం అవుతుంది. అంటే సిచ్యువేషన్ బట్టి అయితే ఎక్కడ ఉన్నాయి కంపెనీలు అక్కడ ఉంటేనే బెస్ట్. అదే అంటున్నాను నా ఒపీనియన్ బట్టి అయితే మేడం. వెంకటేష్. కంపెనీ షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి అక్కడ కూడా డిసైడింగ్ చేంజ్ అయితే ఇప్పుడు మళ్ళీ వలస కార్మికులుగా మేము వెళ్ళాల్సినే పడుతుంది కదా, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక నిర్ణయానికి ఈరోజు ఎక్కడానికి చెప్తారు, ఈరోజు రేపొద్దున వేరే చోట చెప్తారు. అలా అంటే ఇప్పుడు కార్మికులే వెనకబడుతున్నారు. దీని బదులు ఏదైనా అభివృద్ధి చెందేటట్టు చూస్తే ఒక ఆరోగ్యశ్రీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలు ఇలాంటివి ట్రై చేస్తే పర్వాలేదు. అలాగని ఇప్పుడు ఉన్న సెటిల్ అయిన కంపెనీల్లోన వేరే దగ్గర పెట్టడం అంటే నా ఉద్దేశం ప్రకారంగా అయితే అనవసరమని అనిపిస్తుంది. ఇంకా చెప్పలేదు, కాకపోతే ఏదైనా డిసైడింగ్ అనేది ఇప్పుడు ఈరోజు ఎక్కడైనా అంటారు, రేపొద్దున మరి వేరే దగ్గర కూడా అక్కడే వెళ్ళిన సరే సెటిల్ అవుతాము, మళ్ళీ అక్కడే ఇదే సేమ్ ప్రాబ్లం అయిందనుకో, అప్పుడు వలస కార్మికులకే వెళ్ళాల్సిన పడుతుండే కదా, కార్మికులు చాలా ఇబ్బంది పడతారు అని నా ఒపీనియన్. సో ఇందాకటి వరకు మనం అక్కడ ఉండే వర్కర్స్ తోటి మాట్లాడినాం కదా. సో ఇప్పుడు ప్రతిపక్షం వాయిస్ ఎందుకు రైజ్ చేస్తుంది అండ్ దాంతో కేవలం ఈ డబ్బుతో ముడిపడి ఉందా, అసలు ఏమంటున్నారో అని తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి సుమిత్ర ఆనంద్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఎందుకు గవర్నమెంట్ డెసిషన్ని అపోజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ప్రభుత్వము ఈ పారిశ్రామిక వాడలను, ఇండస్ట్రియల్ ఏరియాలను అతి స్వల్ప ధరలకు తన వాళ్ళకు కట్టబెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది.
దీన్ని అతి తక్కువ కాలంలో మళ్ళీ అతి తక్కువ ధరలకు అతి తక్కువ కాలంలో తన వాళ్ళకు కట్టబెట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది. మూతబడిన పరిశ్రమలని, కాలుష్యమని కారణాలు చూపిస్తూ ఇది పెద్ద కుంభకోణం. దేశ చరిత్రలోనే ఎక్కడ కనీ విని ఎరుగని స్థాయిలో 5 లక్షల కోట్ల కుంభకోణం ఇందులో దాగి ఉన్నది. కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో భూముల విలువలు, ధరలు భారీగా పెరిగిపోయినాయి. అటువంటి సందర్భంలో ఈ భూములను చాలా తక్కువకు, ఏ రకంగా అంటే మేము ఆనాడు ఏదైనా బీఆర్ఎస్గా ఏదైనా ప్రభుత్వ స్థలాన్ని విక్రయించదలుచుకుంటే ఆ ధనాన్ని ప్రజా ఉపయోగానికి పెట్టదలుచుకుంటే మార్కెట్ వాల్యూ కన్నా రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా మేము 100-200% ఎక్కువ పెట్టేది. ఇప్పుడు సాధారణంగా మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తేడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో కూడా 30% ఉంటే చాలట. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా దీన్ని అపోజ్ చేస్తూనే ఉన్నారు. ఏంది అంటే ల్యాండ్ వాల్యూకి సంబంధించి కావచ్చు 30% అని పట్టుకున్నారు. కానీ ఎందుకు ఇక్కడుండే కార్మికుల పరిస్థితి ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ ఉండే 1,00,000 పైగా కార్మికులు రోడ్డు పైన పడుతున్నారు. ఎస్, స్పష్టంగా అది కూడా మా ప్రధాన ఉద్దేశం కదా. ఈ కార్మికులు రోడ్డున పడకూడదు. ఈ స్థలాలు మరి ప్రభుత్వం తన వారికి కట్టబెట్టడం, కుంభకోణాన్ని లేవనెత్తడం కాదు. నిజంగా కాలుష్యమే కారణమైతే మరి వీళ్ళకి ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారు, ఎప్పుడు చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు? ఈ స్థలాలు సరైన ధరకే విక్రయించండి, బహిరంగ మార్కెట్లో విక్రయించండి, వీళ్ళకు చూపించండి. ఇంకోటి, అక్కడ మాత్రం మళ్ళీ కాలుష్యం కాకుండా ఉంటుందా? ఇక్కడ ఏదైతే మూతబడినటువంటి పరిశ్రమలు ఉన్నాయో ఆ స్థలాలను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఆ స్థలాలను ప్రజా ఉపయోగానికి ఎందుకు ఉపయోగించకూడదు? బహిరంగ మార్కెట్లో ఎందుకు వేలం వేయకూడదు? ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు చేసి గ్రీన్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దిండ్రు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఆ కాలుష్య నివారణకు 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన ఒక్క చిన్న చర్య ఏదైనా ఉందా? ఏం లేదు కదా. కాలుష్య నివారణకు ప్రయత్నం చేయరు, మూతబడినటువంటి పరిశ్రమల్ని తెరిపించే ప్రయత్నం చేయరు. ఇవాళ పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి లక్షలాది కార్మికుల పొట్టగొట్టేటువంటి పరిస్థితి ఎందుకు? వాళ్ళ నోటికాడు ముద్ద తీసేటువంటి పరిస్థితి ఎందుకు? వాళ్ళ రెక్కల కష్టం. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం అడగలేరు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అడగలేరు. వాళ్ళు పని చేసుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళు 8 గంటలు 12 గంటలు షిఫ్ట్ల వారీగా పని చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ఎట్లా? వాళ్ళు అర్ధాంతరంగా వాళ్ళ బతుకులేం కావాలి? చిన్న చితక పరిశ్రమలు ఇవాళ ఎందుకు వాళ్ళు ముందుకు వస్తారు అంటే, వాళ్ళు పని చేస్తే వాళ్ళకి వచ్చేటువంటిది, ఈ పరిశ్రమ నడిస్తే వచ్చే లాభం కన్నా ఈ భూములను విక్రయిస్తే వచ్చే లాభం ఎక్కువ ఉన్నప్పుడు విక్రయిస్తారు వాళ్ళు. సరే అంటారు, ఆ పరిశ్రమలు ఒప్పుకుంటే. కానీ కార్మికుల పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వం ఆలోచించాలి కదా. రేపు బొందబెట్ట జాగా లేకుండా ఎందుకు చేస్తుంది? ఒక ప్రభుత్వ స్థలానికి ఎందుకు జాగా ఉండకూడదు? వైకుంఠ ధామాల నిర్మాణం చేయండి, ప్రకృతి వనాలను నిర్మించండి, పార్కులను నిర్మించండి, విద్యా సంస్థలు నిర్మించండి. ప్రభుత్వ పరంగా మీరు ఏదైనా చేయగలిగితే చేయండి. కానీ ఈ ప్రజల ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. దీన్ని కొల్లగొట్టి మీ వాళ్లకు కట్టబెట్టేటువంటి అనుయాయులకు, రేవంత్ రెడ్డి గారి సోదరులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, లేదా తన అనుకున్న వాళ్ళకు కట్టబెట్టాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్గా మేము ఊరుకోం కదా. కార్మికుల పక్షాన మేము ఉంటాం, హైదరాబాద్ ప్రగతి పక్షాన మేము ఉంటాం. తెలంగాణ ఈ భూమి 60 ఏళ్ల తపనను తీర్చినటువంటి ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తప్పకుండా ఈ బిడ్డల పట్ల, తెలంగాణ భూమి పట్ల, భూమి కోసం మేము తప్పకుండా పోరాడతాం. నాటి నుంచి భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఎట్లా పోరాటం జరిగిందో ఆ పోరాటాలు మళ్ళీ పునరావృతమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా మేము ఖండిస్తాం. ప్రజల పక్షాన, ఈ కార్మికుల పక్షాన ఉంటాం, భూముల పక్షాన కాపాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పటివరకు మనం కార్మికులతో మాట్లాడినాం. అసలు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత సుమిత్ర ఆనంద్ గారితో మాట్లాడినాం. కానీ ఇక్కడ కార్మికులపై డిపెండ్ అయ్యి, కార్మికులే ఇక్కడ ఇండస్ట్రీతో డిపెండ్ అయి ఉన్నారు కదా. కానీ ఈ కార్మికుల పైన కూడా డిపెండ్ అయ్యి చిన్న చితక వ్యాపారాలు కూడా ఉన్నాయి. సో మనకి చెప్పుకోవడానికి చిన్న చితక వ్యాపారాలే, కాకపోతే అక్కడ వాళ్ళకు కొన్ని జీవితాలు అనమాట. సో ఆ వేవి అనేది కూడా ఒకసారి నేను వెళ్ళి అక్కడ ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా డిపెండ్ అవుతున్నారు అండ్ దానిపైన కూడా మనం మాట్లాడదాం. సో చిన్న వ్యాపారాలు అని చెప్పాక అక్కడికి వచ్చినాను నేను ఇప్పుడు. సో ఇక్కడ టీ, బిస్కెట్స్ లేదు అని అంటే ఇగో ఇట్లా మీల్స్ ఇవన్నీ పెట్టుకొని అమ్ముతుంటారు. సో ఒక్కసారి వీళ్ళ పరిస్థితి ఏంది, అసలు వీళ్ళకి విషయం తెలుసా అనేది తెలుసుకుందాం. స్వామి, మీ పేరేంది? రాజామాత. తెలుసా ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ అనేవి షిఫ్ట్ చేయాలి అనే ప్రభుత్వం ఆలోచన? ఇప్పుడు రీసెంట్లీ తెలిసింది మాత. ఇప్పుడు అది తీయడం వల్ల మాకనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అన్నమాట. రేపు పొద్దున ఇవన్నీ ఇండస్ట్రీ ఏరియా అనేది పోయి
కార్మికులందరూ ఎక్కడికి వెళ్తారని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ మాత మా తరపు నుండి. అంటే ఇప్పుడు మీ వ్యాపారం అంతా కూడా కార్మికులపైన డిపెండ్ అయ్యే వ్యాపారమే కదా. మరి అంతే కదా మాత, వ్యాపారం వాళ్ళు కార్మికులు వాళ్ళు పొద్దున తినకుండా చేయకుండా డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోతారు. ఏదో మేము వాళ్ళ గురించి అని చెప్పి చిన్నగా టిఫిన్లను లేదంటే బిస్కెట్లను చాయ్ అని వాళ్ళ గురించి పెడతాం. ఆ కార్మిక సంఘం అదే లేకపోతే ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడుగుతున్నాం మాట. ఇంకా మాకు సో పొద్దున ఎప్పుడు వస్తారు మీరు ఇక్కడికి? మేము పొద్దున 4 గంటలకి 5 గంటలకి ఇంకా స్టార్ట్అప్ చేసుకొని ఇక్కడికి వచ్చి రాత్రి 10 వరకు 9 వరకు మేము ఉంటాం మాట. రోజంతా కష్టపడితే మీకు వచ్చే ఆదాయం ఎంత? మాకు ఎంత ఉంటుంది మాట, మేము చిరువు అయిపోయాం మా అంటే మాకు తిప్పి కొడితే రోజుకి 500 నుండి 600. మేము చదువుకొని ఇంటర్ నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ డిస్కంటిన్యూ చేసుకున్నా. మా మాత చదువుకున్నారు, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఉండే, ఆమె టాపర్ కూడా, ఆమె చదువు అయిపోయింది. మా వివాహం అయ్యి వ్యాపారం ఏంటి ఇప్పుడు? ఇదే మాత, దీని మీదే డిపెండ్ అయి ఉన్నాం మాత. అలాంటిది ఇప్పుడు ఇండస్ట్రీ అనేది లేకపోతే మరి మాలాంటి సామాజికులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, నిరుపేదలు ఏమవుతారని చెప్పి మా చిన్న ఒక క్వశ్చన్ మాట. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇదే లేకపోతే, దీని మీద నమ్ముకుని ఉన్న మేమే లేకపోతే, ఇదే లేకపోతే మరి మాలాంటి వాళ్ళు, నేను కాకుండా నాలాంటి వాళ్ళు ఇంకా తోటి వాళ్ళు అందరు ఉంటారు ఇట్లా చిన్న చిన్న వ్యాపారం. చిన్న చిన్న చిరు వ్యాపారాలు వెళ్ళే అన్నమాట. తక్కువలో తక్కువ ఒక 100-50 మంది ఉన్నా కూడా నష్టమే కదా మాత. ఒక ఇల్లు, ఒక కుటుంబం రోడ్డు మీద పడిందంటే చెప్పుకోవడానికి ఒక కుటుంబం, కానీ ఆ కుటుంబంలో 4-5 ఉంటారు మాట. 4-5 వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటిది 50 కుటుంబాలంటే లేదన్నా కూడా 100 నుండి 250-200 వరకు ఉంటాయి. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డట్టే కదా మాట, వాళ్ళందరూ పొట్ట కొట్టినట్టే కదా. దానికి మరి ఏం సామాన్ చెప్తారు ఏంటి అన్నది అది ఇంకా. మీ పేరు ఏంటండి? భవానీ అండి. సో తెలుసా మీకు విషయం ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ తరలించాలి అనే ప్రయత్నం? తెలుసు మేడం. మరి ఏంటి? ఏంటంటే ఇంకా అంత ఐడియా లేదు మేడం నాకు కూడా. సో అసలు మీరు పొద్దున ఎప్పుడు వస్తారు, ఎప్పటి వరకు ఉంటారు? పొద్దున్న 4 గంటలకు వచ్చి రాత్రి 9-10 వరకు ఇక్కడే ఉంటాం మేడం. మరి ఇక్కడ నుంచి ఇండస్ట్రీ తరలిస్తే మళ్ళీ మీరు కూడా ఓఆర్ఆర్ బయట వెళ్ళి ఇట్లాంటి సెటప్ చిన్న షాప్ ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఆలోచన అట్లుందా? ఉండదు మేడం, ఇంకా ఇక్కడ తప్ప. ఇండస్ట్రీలు అంటే ఇంకా తినని వాళ్ళు ఇంకా ఛాయ్ అని ఇంకా ఏదో ఒకటి అనుకొని ఇంకా ఇక్కడికే వస్తారు. వాళ్ళ మీద ఇంకా మేము బతుకుతాం. ఇండస్ట్రీలు లేకపోతే ఇంకా వాళ్ళు పనికిరారు, ఇంకా మేము ఇవన్నీ ఇంకా అమ్మడానికి అవ్వదు కదా మేడం. ఇంకెక్కడ పెట్టుకుందామన్నా వేరే చాయిస్ ఏం లేదు. వేరే లేకపోతే చెట్టు ఇంకేముంటుంది మాట. వేరేలే లేకపోతే చెట్టు ఇంకేముంటుంది? ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద వృక్షంలా ఉంది. ఆ వృక్షాన్ని నరికేస్తే ఇంకా దానికి ఉన్న కొమ్మలు, చెట్లు, వేర్లు ఇంకా అవేముంటాయి మాట. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ వైపు గవర్నమెంట్ తీసుకోబోతుంది. సో మళ్ళీ అక్కడ వెళ్ళి ఏమైనా బిజినెస్ అవకాశం ఉంటుందా మీకు? ఓకే మాట, మీరు అన్నట్టు నేను ఓఆర్ఆర్ వరకు నేను వెళ్తా మాట. నాకు ఇక్కడ నుండి ఓఆర్ఆర్ నాకు ఎంత దూరం ఉంటుంది మాట? లేదన్నా ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇంత కిలోమీటర్లో నేను ఇదంతా తీసుకొని వెళ్ళి నేను ఇది చేయడానికే నాకు పొద్దున మా మాత 4ంటికి లేచి 5 వరకు చేసుకొని మేము 6ంటికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసి మళ్ళీ 7 నుండి 8 వరకు మేము ఇక్కడ కష్టపడితే మేము ఇంకెప్పుడు వెళ్ళగాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇక్కడ నుండి అక్కడ వరకు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రావాలి, మేము ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు మేము తినాలి? మేము ఒక తోటి మనుషులమే కదా మాత, మేము ఒక పుట్ట గురించే చేస్తున్నాం, ఇంత కష్టపడుతుంది. మరి ఇంకా మరి మేమేం చేయాలి మాత? మేమేమైపోవాలి? అప్పుడు ఓఆర్ వరకు నేను వెళ్తా మాత. సరే, నేను దానికి మీరు అంటున్నట్టు దీనివల్ల కెమికల్ వల్ల దీనివల్ల ఇతరులకు అభ్యంతరం వస్తుంది, లేదంటే అబ్జెక్షన్ ఉంది, ఓకే నేను దానికి కూడా అగ్నెస్ట్ గాను, సమతం మీతో నేను కూడా ఓకే అవుతా. కానీ నేను ఏం చేస్తారు? అక్కడి వరకు వెళ్ళి నేను వచ్చి నేనేం చేయాలి? నా చిన్న మణికంటూని పెట్టుకొని మా మాతను పెట్టుకొని నేను చదివిన చదువు కూడా వాల్యూ లేదు మాత. ఇప్పుడు ఇలా చేస్తున్నా అంటే నా స్నేహితులు, నా ఫ్రెండ్సే నన్ను చూసి ఇది ఎలా ఉండేటో ఎలా అయిపోయినా నాకు చిన్న చూపులాగా అనిపిస్తుంది మాత. నేను ఇంకా చేయలేని పరిస్థితి, ఎటో వెళ్ళలేను, నాకు ఏ సహాయం లేదు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి దాదాపుగా 20 నుండి 25 సంవత్సరాలు నా తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చి నేను పుట్టి పెరగడం, నాకున్న సంవత్సరం ఎంత ఉందో అంత. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇట్లాంటి డెసిషన్ తీసుకుంటది అని అనుకున్నారా? లేదు మాత, ఎప్పుడు అనుకోలేదు. అలాంటివి అనుకుంటామా మాత? ఏదో మంచి ఇంకా ప్రజలు మంచి కోరుకుంటారని అనుకుంటాం, కానీ ఇలాంటి చేసి ప్రజల మీద పొట్ట మీద కొడతారని చెప్పి ఎవరు ఆలోచించారు కదా మాత. ఇంకా బాగుపడాలి, ఇంకా మంచి అభివృద్ధి చేయాలి. ఇంకా రేపొద్దున ఇక్కడ స్కూల్స్ మంచివి ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతా అన్నారు, అలాంటివి కట్టి, లేదంటే సంక్షేమ మంచి ఏమైనా కాలేజెస్ అలాంటివి ఏమైనా కడితే, ఇవి కాదంటే ఐటీ సమస్యలు అలాంటివి పెడితే మా మణికంఠులు రేపొద్దున మాకు ఇలా అయిపోయింది, మా పరిస్థితులు మా సాములకు రాకుండానే ఉంటుంది కదా మాత. అలాంటివి కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవే తీసేస్తే రేపొద్దున మా సాములు ఏం చేయాలి మాత? నేను ఇది చేస్తున్నా, మా సాములు ఏం చేసుకోవాలి?
ఏం చేయాలి ఇంకా సాంశనం ఒక కవర్ తీసుకొని సంచి తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉండాలి ఇంకా ఇంకేం చేస్తారు మేము చదువుకున్న వాళ్ళం ఒక ఎడ్యుకేషన్ నుండి మేము చదివి ఇంటర్ డిగ్రీ వరకు చదివిన వాళ్ళం మేమే ఇలా ఈ రోడ్డు మీద చేస్తుంటే రేపు పొద్దున ఇండస్ట్రీలు ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు కట్టుకొని లేదంటే వివిధ వస్త్రాలు వాళ్ళకి సంబంధించినవి కట్టుకొని ఉంటే మరి మాలాంటి నిరుద్యోగులు మాలాంటి చిన్న చితక వ్యాపారులు వాళ్ళందరూ ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి